ఇక్కడ ప్రధానమైనటువంటిది తేలాల్సిందేంటంటే ఆహ్, బ్రిటన్ వాళ్ళు చెప్తున్నటువంటిదే మిగతా వాళ్ళు గూడా అడుగుతున్నటువంటిది. ఇప్పుడు బ్రిటన్‌లో జరిగినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ అత్యాచారాలు. గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే క్రైస్తవ ఆడపిల్లలు లేదా బ్రిటిష్ ఆడపిల్లల్ని చిన్న వయసుల్లోనే ప్రేమ పేరుతో వల వేసి, ఆ పైన సినిమాల్లో హీరోల్లాగా అబ్బాయిలు, హీరోయిన్‌లాగా అమ్మాయిల్ని ఒక మిడ్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళి, ఆ ప్రపంచపు ఊహల్లోకి తీసుకెళ్ళి, ఆ పైన నిదానంగా వాళ్ళని సెక్సువల్ అబ్యూజ్ చేసి, ఆ పైన వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బు సంపాదించి, మతం మార్చి, అరాచకాలు చేసినటువంటి ఉదంతాలకి సంబంధించినటువంటి విషయంలో ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని మాట్లాడుతున్నాం. ఇది పచ్చి బూతు అంటూ రూపర్ట్‌లో ఎంపీ చెప్పుకొచ్చారు. ఇది రూపర్ట్‌లో. ఇది చాలా పచ్చి బూతు పదం. ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్ గాదు. ఏషియాలో ఉన్నటువంటి జపానోళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళని పాకిస్తానీ ముస్లిం రేప్ గ్యాంగ్స్ అని పిలవండి అని పిలుపునిచ్చారు.